భారత్ పాకిస్తాన్ మధ్య భీకరమైన యుద్ధం జరుగుతూనే ఉంది. 4 రోజులు కాదు 4 గంటల్లోపే పాక్ యుద్ధానికి రెడీ అయి బుద్ధి చూపించుకుంది. ఒక్కసారి ఈ యుద్ధం అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. రంగంలోకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్. పేషావర్ పై భారత్ బాంబుల వర్షం. పాక్ ప్రధానే కాదు అధికారులు కూడా దేశం విడిచి పారిపోతున్నారు. అప్రమత్తంగా ఉండండి అంటూ రాష్ట్రాలకు ప్రధాని మోడీ సూచన. వార్ అలర్ట్తో భారత సరిహద్దుల్లోకి సికింద్రాబాద్ నుంచి తరలిన సైనికులు. దాదాపు 53 ఏళ్ల తర్వాత అట్టుడికిన కరాచీ. ఓడరేవుపై భారత్ నేవీ అతిపెద్ద దాడి. ఇకపోతే ఈ యుద్ధం మాది కాదు అంటూ తేల్చి చెప్పిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. ఒకవైపు ఉద్రిక్తలు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని భారత్ పాక్ యుద్ధంపై ఐక్యరాజ్య సమితి చెప్పింది. పాకిస్తాన్లో అర్ధరాత్రి పీటీఐ కార్యకర్తల ఆందోళన. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను విడుదల చేయాలని పెద్ద ఎత్తున నిరసనలు. 3 పాకిస్తాన్ యుద్ధ విమానాలను కూల్చేసిన ఇండియన్ ఆర్మీ. సైన్యం అదుపులో పైలట్. దాయాది పాక్కు దిమ్మ తిరిగే షాకిచ్చామని ఇండియన్ ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించి మిసైళ్లు, డ్రోన్లతో దాడి చేసిన పాకిస్తాన్. సరిహద్దుల్లోనూ కాల్పుల షెల్లింగ్. పాక్పై విరుచుకుపడిన భారత త్రివిధ దళాలు. లాహోర్, పేషావర్, కరాచీ సహా పలు నగరాల్లో భారీ విధ్వంసం. పాక్కు చెందిన 2 వైమానిక రక్షణ వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేశామని భారత ఆర్మీ ప్రకటన. పాకిస్తాన్లో దీపావళి మొదలైందంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్. భారత్లోకి ప్రవేశించడానికి ప్రయత్నం. ఎల్బీసీ వద్ద 7 ఉగ్రవాదులు హతం. అమృత్సర్లో మళ్లీ మోగిన ఎయిర్ రైడ్. అలర్ట్ అయిన సైన్యం. జలంధర్లో డ్రోన్ల కలకలం. రాత్రి నుంచి టెన్షన్. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు ప్రధాని నరేంద్ర మోడీ సూచన. ఇండియా పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని ప్రపంచం భరించే స్థితిలో లేదని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ డిప్యూటీ స్పోక్స్ పర్సన్ వ్యాఖ్యలు. ఇరు దేశాలు సమయమానం పాటించాలని సూచన. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.